తమిళనాడులోని మహాబలిపురం బీచ్లో ఉన్నాము. ఈరోజు ఈ బీచ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సీషోర్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వెనకాలనే బీచ్ అటాచ్ ఉంటుంది. సో మీకు బీచ్ అండ్ టెంపుల్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. మహాబల్పురం షోర్ టెంపుల్ సమీపంలో ఉన్న సముద్ర తీరం ప్రకృతి అందం, సాహసోపేత అనుభవాలను అందించే ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ బీచ్ తెల్లని బంగారు ఇసుకతో నిండిపోయి ఆకాశం మరియు బంగాళాఖాతి సముద్రం కలిసి ఒక అపారమైన నీలి రంగులోకి విస్తరించాయి. షోర్ టెంపుల్ సమీపంలో ఉండడం వల్ల ఈ బీచ్ ఆత్మీయతకు, చారిత్రక విలువలకు మరింత ప్రాముఖ్యతనిస్తుంది. సముద్రం ఇది పాత సముద్ర మార్గాల్లో ఒక సంకేత చిహ్నంగా ఉండి పరిమళించే సముద్ర గాళ్ళు మరియు అలల శబ్దాలు సందర్శకులను మరింత ఆకర్షిస్తాయి. అద్భుతమైన సూర్యోదయం మరియు సాయంకాల వేళ ఈ బీచ్ ఫోటోషూట్ మరియు తీర ప్రాంత అనుభవాలకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ బీచ్ సందర్శకులకు సూర్యస్నానం, విండ్ స్వింగ్ మరియు స్నేహభరితమైన ప్రకృతి అనుభూతులకు అనుకూలమైన ప్రదేశం. ఇసుక తీరాలపై నడవటం, రుచికరమైన ఆహారం, సమీప షాపులు సందర్శించడం ద్వారా సందర్శకులకు విరామం మరియు ఉల్లాసం పొందడానికి ఇదొక ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఆదర్శవంతమైన స్మృతులు తీసుకుని వెళ్తారు. మొత్తానికి మహాబలిపురం షోర్ టెంపుల్ బీచ్ ఒక వైభోగభరితమైన, చారిత్రక మరియు ప్రకృతి సొగసుగా ఉన్న ప్రదేశం.
మహాబలిపురం షోర్ టెంపుల్. షోర్ టెంపుల్ అని కూడా పిలువబడేది 8వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడినది మరియు దక్షిణ భారతదేశంలోని అత్యంత పాత నియంత్రిత సమృద్ధి రాతి మందిరాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఇది పల్లవరాజు నరసింహవర్మన్ 2వ ఆదేశాలతో నిర్మించబడినది మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం ఒకప్పుడు 7 పగోడాస్ అని పిలువబడే ప్రముఖ పుట్టుగా ఉండి మతపరమైన కార్యకలాపాలతో పాటు సముద్ర నావిగేషన్లో కీలక పాత్ర పోషించింది. మందిర సమూహంలో 3 ప్రార్థన గృహాలున్నాయి. 2 శ్రీ శివుని మరియు 1 శ్రీ విష్ణువుకి అంకితం. ఇది పల్లవ శాసకుల ఆధీనంలో శైవం మరియు వైష్ణవం ఉమ్మడి పూజా సంప్రదాయాల్లో సూచిస్తుంది. షోర్ టెంపుల్ ఇతర రాయన శిలా మందిరాల నుండి భిన్నంగా గ్రానైట్ రాళ్ల బ్లాక్స్తో నిర్మించబడిందని సముద్ర ద్వీపం దిశగా ఒక చదరపు వేదికపై ఉన్నది. దీని ఎత్తు సుమారు 60 అడుగుల వరకు ఉండి శిఖరాలున్న కలశాలు మరియు దేవుళ్ళ పావురాలు నటి విగ్రహాలతో కూడిన సిల్వల్తో అలంకరించబడింది. తూర్పు దిక్కులో ఉండటం వల్ల ఉదయాన అందుతున్న హిమ్మదూత సూర్యకాంతి ప్రధాన శివలింగంపై పడుతుంది. ఈ మందిరం సముద్ర తీరంలో ఉండటం వలన సూర్యోదయం సాయంకాల సమయంలో అందమైన ఫోటోగ్రఫీకి ప్రసిద్ధి. సందర్శకులు సమయాన్ని గడుపుతారు. మందిర శిల్పకళను ఆస్వాదిస్తూ సముద్ర అలల శబ్దంతో కలిసి ఒక ప్రశాంత అనుభూతిని పొందుతారు. ఈ ప్రాచీన మరియు అద్భుతమైన నిర్మాణం పల్లవుల యుగానికి సంబంధించిన కళ, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వైభోగాన్ని ప్రతిబింబిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసారు కదా. వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ప్లేస్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.